ప్రకాశం జిల్లా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామాన పర్యటిస్తున్న ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్న లక్ష్మి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఎవరైనా కుట్రలు చేసినా దశలో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న గొట్టిపాటి లక్ష్మితో మా ప్రకాశం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇక్కడ దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ లాగా స్తబ్దుగా ఉన్న పరిస్థితిని ప్రస్తుతం అయితే ఈ గొట్టిపాటి లక్ష్మి గారు ఎప్పుడైతే ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడ దర్శి టీడీపీ నాయకుల్లో నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంతా ఉన్నారు. ఇక్కడ ప్రజలతో మమేకం అయ్యే పరిస్థితి కనపడుతుంది. గ్రామాలు ఇంటింటికి తిరుగుతూ ప్రజలు అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. దీని గురించి మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఇక్కడ మీరు ఆల్రెడీ గ్రామాల ఇంటింటికి తిరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల్లో చాలా మంచి స్పందన ఉందండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు. వాళ్ళు అందరూ నాతో పాటు ప్రచారంలో స్వతహాగా పాల్గొంటున్నారు. పెద్దలు, మహిళలు, జన సైనికులు, వీర మహిళలు, యువత అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళ సమస్యలంతా చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు ముందు తెలుసుకొని వచ్చాను. వాటికి పరిష్కార మార్గాలు కూడా తెలుసు మాకు. మీరు బేసిక్గా అక్కడ కడియాల హాస్పిటల్ నరసరావుపేటలో ఉంటున్నారు, అక్కడే వర్క్ చేస్తున్నారు. అయితే మీరు రాజకీయంగా దర్శిని ఎందుకు ఎంచుకున్నారు? మా కుటుంబానికి, గొట్టిపాటి కుటుంబానికి దర్శి నియోజకవర్గంతో మంచి అనుబంధం ఉందండి. దర్శి నియోజకవర్గం ఏర్పడక ముందే అందులో ఉన్న కొన్ని మండలాలు మర్జ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మాటూరు కింద, అద్దెం కింద ఉన్నాయి. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు కానీ, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు కానీ, ఇప్పుడు ఓటమి ఎరగని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు కానీ చేసిన అభివృద్ధి పనులు కానీ, వాళ్ళు అందించిన సంక్షేమ పథకాలన్నీ ఇప్పటికీ కూడా నేను విలేజ్కి వెళ్తున్నా, పలానా కాలనీ మీ తాతగారు వేశారు, పలానా రోడ్స్ వేయించారు అంటే ఆ ఉన్న అనుబంధంతో ఇక్కడ ఇంకా వెనకబడిపోయింది ఈ ఎటువంటి అభివృద్ధి లేక ఇప్పుడు ప్రభుత్వం వల్ల. అందుకని నేను ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ మీరు డాక్టర్గా వృత్తి కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? డాక్టర్గా నేను ప్రజాసేవ, వైద్య సేవలో 7 ఇయర్స్గా ఉన్నాను. మా మామయ్య గారు కడియాల వెంకటేశ్వరరావు గారు 32 ఇయర్స్గా కడియాల హాస్పిటల్స్ని ప్రజా హాస్పిటల్గా నడుపుతున్నారు అతి తక్కువ ఖర్చులో. మేము ప్రజాసేవలో ఒక వైద్య రంగంలో ఉంటూ కొంత పీపుల్నే మేము హెల్ప్ చేయగలం, ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఎవరికైనా ఒక పీపుల్ హెల్దీగా ఉండాలనుకుంటాం, సొసైటీ కూడా మేము అంతే హెల్దీగా ఉండాలని ఆశిస్తాం. ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఈ రంగంలో కొంచెం విస్తృత సేవలు అందించడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా చూసుకుంటే దర్శిలో ఇంతవరకు మహిళ ఎప్పుడు పోటీ చేయలేదు. ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా కూడా ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే దర్శికి కూడా ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక మహిళ పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను మా కుటుంబంలో నుంచి వచ్చిన 3వ తరం వ్యక్తినండి రాజకీయాల్లోకి. ఒక మహిళగా వస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఎక్కువ బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే చాలా మహిళలు, యువత అందరూ నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకొని ముందుకు వస్తున్నారు. ఇక్కడ సమస్యలు నా వల్ల పరిష్కారం అవుతాయని. నేను అదే అనుగుణంగా ఎక్కువ బాధ్యత తీసుకొని ముందుకెళ్తాను. ఇప్పుడు మీకు ఎవరైతే ప్రత్యర్థిగా ఉన్నారో ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మళ్ళీ ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, బూచపల్లి సుబ్రహ్మణ్యం. మీరేం ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన్ని ఏ విధంగా ఎదుర్కొందాం అనుకుంటున్నారు? ఇక్కడ రాజకీయాల్లో వచ్చేసరికి ఎదురు బలమైన వ్యక్తి లేదా అనుభవం ఉన్న వ్యక్తి అనేది కాదండి ఇంపార్టెంట్. ప్రజలకి ఎలా అందుబాటులో ఉంటారు, ప్రజా సమస్యలు ఎలా తీరుస్తారు, అభివృద్ధి ఎలా చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్. మేము రాజకీయాలు కొత్త కాదు, చిన్నప్పటి నుండి ఆ వాతావరణంలోనే ఉన్నాం. మా గొట్టిపాటి కుటుంబం 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు ప్రజల మనసులో ఇంకా ఉన్నారు. ప్రజాబలంతో, గొట్టిపాటి అభిమానులతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల సపోర్టుతో ముందుకెళ్తాను. మీరు గెలిస్తే దర్శిని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? దర్శి నేను ఇంత వెనకబడిపోయిందని అయితే అనుకోలేదు. ఎక్కడ చూసినా తాగునీటి సమస్య, వాటర్ అనేది ఒక బేసిక్ నీడ్, అది అందించలేకపోయారు ఇప్పుడు దాకా. ప్రతి ఇంటికి కుళాయి పంపులు ఏర్పాటు చేస్తాం. సాగునీటి మీద మా కృషి ఉంటుంది. 5 మండలాల్లోనూ విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చేస్తాము. 5 మండలాల్లోనూ రవాణా రంగంలో అభివృద్ధి చేస్తాం. అలాగే దొనకొండ కారిడార్, ఒకటి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే ఇక్కడ చాలా గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో లేనంత నిరుద్యోగ యువత ఉన్నారు ఇక్కడ. వారికి సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ యువత ఉన్నారు. వారికి సొంత గడ్డ మీద ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం. ఇది గొట్టిపాటి లక్ష్మి గారు చెబుతుంది. ప్రత్యర్థి ఎవరైనా కానీ తాను గెలుస్తానని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను గెలిచిన తర్వాత దర్శిని ఇప్పటి వరకు కనివిరిగిన రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామని, ఇటు వాటర్ ఫెసిలిటీ కానీ, దొనకొండ కారిడార్ కానీ అన్నింటినీ అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, దర్శి.